విజేయుడు, అజేయుడు అనే యువరాజులు ఇద్దరూ ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఓ చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు గురువుగారు. ఇద్దరిని పిలిపించి, నాయనా, మన ఆశ్రమానికి 70 మైళ్ళ దూరంలో కొన్ని ఆధునిక జాతుల వారి గుహలున్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమని ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసుకొస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు. దాంతో యువరాజులు ఇద్దరూ గుహలను వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వారికో వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యమైపోతుందని అజేయుడు ముందుకు వెళ్ళిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి అతడికి సపర్యత చేసి ఎవరు ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక విజయుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు. అంతేకాదు, వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమని కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు, దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైన వాడే. వాళ్ళెలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు. దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను. వాళ్ళ ద్వారానే మణిని కూడా సంపాదించాను అని చెప్పాడు. పక్కవారికి సహాయం చేస్తే అది మనకు మంచేనన్న విషయం ఇప్పుడే అజేయుడికి అర్థమైంది.